ఒకసారి గట్టిగా చప్పట్లు మనం కొట్టుకుందాం. ఎందుకంటే అమ్మ దగ్గరికి వచ్చిన ప్రతి భక్తుని భక్తురాల్ని మనం దండం పెట్టగానే అయ్యో అయ్యో మీరు నాకు దండం పెట్టద్దు, నేనే మీకు దండం పెడతా అని చెప్పేసి రెండు పాదాలు పట్టుకొని దండం పెట్టిన తల్లి ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారంటే మన శబరి మాత తప్ప ఇంకొకరు లేదు. ఎందుకంటే ఆ అమ్మ మన లోపల రాముణ్ణి చూసిన మహోన్నతురాలు, మనల్ని భగవంతునిగా భావించింది ఆమె. గురువుగా ఆమె ఎప్పుడు చెప్పుకోలే నేను నా మోక్షం కోసం ప్రయత్నం చేస్తున్న బిడ్డ, మీరెంతో దూరం నుంచి వచ్చిండ్రు, మీ పాదాలు కందిపోయి ఉంటాయి, మీ పాదాలలో మీ శరీరంలో నేను రాముని చూస్తున్నా అని చెప్పి దండం పెట్టుకున్న ఆ శబరిమాత దగ్గర మనం ఉన్నాం. ఆమె గురించి మనం ఏం చెప్పుకుంటాం? చాలాసార్లు ఆ భజన తన్మయత్వంలో ఏడ్చేది. ఇక్కడ బసవన్న పిల్లలు నిజంగా వీళ్ళిద్దరికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మన హిందూ ధర్మం, మన సనాతన ధర్మం ఎంత గొప్పదంటే, నేను బొట్టు పెట్టుకోవడానికి ఆలోచించిన చిన్నగా పెట్టుకుంటే సరిపోతుంది, ఎదుటోడు ఏమనుకుంటాడో అని. కానీ సనాతన ధర్మం ఇంత బలిష్టంగా ఉంటుందని వాళ్ళిద్దరు ఆ బొట్లను చూసి బుద్ధి తెచ్చుకోవాలి. మనం ఈ సనాతన ధర్మంలో మన కుంకుమ ఎంత ప్రధానమైందో అమ్మ వెంట్రుకలు కూడా మీలక్కనే ఉంటుండే. ఆ భజన చేసేటప్పుడు ఇట్లా శివాన్ని ఊపుతుంటే అమ్మకి ఎక్కడ నెత్తి నొయ్యదో ఎక్కడ మెడ నొయ్యదో అనుకుంటుండే. కానీ అమ్మ మామూలు మనిషి కాదు కదా, సాక్షాత్తు శ్రీరామచంద్రుడికి ఎంగిలి పనులు తినిపించిన ఆ శబరి ఈ భూమి మీద పుట్టి మనందరి అదృష్టం ఏంటంటే మనల్ని పావనం చేయడం కోసం, ఆమె ఆశ్రమంలో ఇట్లా గడపడం కోసం. రేపటి రోజు మనది కాదనే విషయం మనందరికీ తెలుసు. ఎన్ని బాధలు ఉంటాయి, ఎన్ని కష్టాలు ఉంటాయి. ఈ మన ఆత్మల్ని, మన శరీరాల్ని మోక్షం కలిగించడం కోసమే ఈ భూమి మీద తప్పించిన ఆ తపస్విని, ఆ యోగిని శబరిమాత పాదచరణాలకి మరొకసారి గట్టిగా చప్పట్లతో నమస్సులు తెలియజేస్తూ, గురువుగారు చెప్పినట్టు ప్రతి 2వ శనివారం ఎందుకోసం వస్తారు వీళ్ళందరూ? ఎందుకోసం అంటే అమ్మ చూపెట్టిన మార్గం భజన తప్ప, భక్తి తప్ప ఈ మానవుడికి ఇంకా ఏమీ లేదు, అదొక్కటి పట్టుకుంటే చాలు మన మోక్షానికి వెళ్ళొచ్చని ఒక మార్గాన్ని చూపించింది. కాబట్టి అది నమ్మినాం, కాబట్టి మనం ఇంత దూరం వచ్చినాం. మా గురువు గారు రాధాకిషన్ సార్ ఉండే, మేము చదువు చెప్పినప్పుడు 2 నిమిషాల్లో పూర్తి చేస్తా. అప్పుడు మాకు తెలియదు శబరి మాత్రే నమః ఆనంద అంటే మాకు అర్థం కాలేదు. 10వ తరగతి అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీలు చేసిన తర్వాత అమ్మ పరమాత్ముని దగ్గరికి వెళ్ళిపోయి తన ఆత్మ ఇట్లా ఇంత 100 కోట్ల సూర్యుల ప్రభావంతో వెలుగుతూ ఉండి ఎన్నో దేవాలయాలు అవుతుంటే ఈ రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రంలో, మహారాష్ట్రలో అవుతున్నప్పుడు అమ్మ విలువ ఇప్పుడు తెలిసింది. 50 ఏళ్ళకి తెలిసింది మాకు. తెలిసేసరికి ఏమైపోతుంది, మన జీవితం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఈ ఒక్క అవకాశం దొరికింది. కాబట్టి ఇంకొక ఉదాహరణ చెప్తే ఎక్కువ చెప్పను. నేను నిజంగా చదువులో చాలా వీక్, కానీ అమ్మ దగ్గరికి వచ్చి ఒక భగవద్గీత శ్లోకం చదివేది. అరే బిడ్డ నువ్వు చాలా గొప్పోడు అవుతావు అంటే, అమ్మ రేపు ఎగ్జామ్ ఉంది, టీచర్స్ ఎగ్జామ్ పడ్డది, నాకైతే చదువు రాదంటే ఒక పెన్ను తెచ్చుకో బిడ్డ అంటే ఇక పిచ్చేసారి ఇచ్చినప్పుడు వీళ్ళ నాన్న ఆ పెన్నుకి ఏమన్నదో నాకు తెలియదు, రామరామ్ అన్నదో ఏమన్నదో తెలియదు. ఎగ్జామ్లో పోయినాక 150 క్వశ్చన్లకు 140 క్వశ్చన్లు నాకు తెలిసినవి వచ్చినాయి. గురువు యొక్క ఆశీస్సులు, గురువు యొక్క దీక్ష ఈనాడు ఈ స్థితికి ఎదగడానికి 4 మాటలు మాట్లాడే అవకాశం ఆ తల్లి నాకు ఇచ్చినందుకు, నా తల్లిదండ్రుల కంటే ముందు ఆ శబరి మాత చరణాలకి ప్రణమిల్లుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక్కసారి శబరి మాతకి